ఇదిగో ఫ్రెండ్స్, నేను పట్టుకుని వచ్చిన పీతలు అయితే ఇగో ఇవి మేము పట్టినవి. ఇవి మేము నీట్గా క్లీన్ చేసుకొని వండుకోవడం అనేది మీకు చూపిస్తాను, ఏ విధంగా వండుకోవాలనేది. పీతలు వీటికి ఏమేమి కావాలో అవన్నీ చూపెడతాను, మీకు చెప్తాను. ఆ విధంగా మీరు వండుకోవచ్చు. ఈ ముందు క్లీనింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా మీకు చూపెడతాను. ఇదిగో ఈ పీతలు మేము పట్టుకున్నాము. మా కష్టాన్ని ఇన్ని పీతలు పట్టుకున్నాము. ఇగో ఇప్పుడు ఇలాగ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వేడి నీటిలో ఉడకబెట్టాము. ఉడకబెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాము. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అవన్నీ. ఇదిగో మనకి పీతల కూర కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, బంగాళదుంపలు. ఇవి మనకు కావలసినవి. ఇప్పుడు ఎలా వండుకోవాలనేది చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు పీతల కూర మనం ఎలాగ వండుకోవాలనేది మీకు ఇప్పుడు చూపెడుతున్నాను. ముందుగా నూనె వేసుకుంటామా. పెనంలో వాటర్ ఆరినాక ఇప్పుడు నూనె వేసుకుంటామా. దానికి తగినంత నూనె వేసుకుంటామా. కొంచెం నూనె మరిగినంత వరకు ఆగుతామా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కలుపుకుందాం.
ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటావా? ఇక్కడ ఉంటే కరివేపాకు వేసుకోండి. కొంచెం కలుపుకుని ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేవి. ఇప్పుడు కొంచెం మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ మిక్స్ కొట్టుకుని వేసుకుంటామా? ఇప్పుడు కోసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుంటామా? ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామా? ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందామా? చూడండి ఫ్రెండ్స్, నేను పీతల్ని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. పీతని 2 ముక్కలుగా చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు అలాగ అంగగా వండుకోవాలనే పర్లేదు, వండుకోవచ్చు. నాకేంటంటే ఈ విధంగా వండుకోవాలని నాకు ఇంట్రెస్ట్. నేను అందుకే ఈ విధంగా ముక్కలు చేసి వండుకుంటాను. మీకు అలా వండుకోవాలనే పర్లేదు, ఆ విధంగా కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు 2 నిమిషాలు అయింది. మూత తీసుకుంటాము. మూత తీసుకోవాలా పైది. ఇదిగో బంగాళదుంపలు ఇప్పుడు మగ్గావి. ఈ మగ్గిన బంగాళదుంపల్లో ఇప్పుడు ఇదిగో కట్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని ఇప్పుడు వేసుకోవాలి దాంట్లో. బంగాళదుంప పీతలు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాంబినేషను ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. తిన్న తర్వాత మీకే అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అనేది. పీతల్లో బంగాళదుంప వేస్తే చాలా టేస్ట్ అనేది, దాంట్లో మరి ఫ్లేవర్ అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత కొంచెం పసుపు గుండ అనేది వేసుకుంటామా? వేసుకోండి పసుపు గుండ. వేసి కొంచెం కలుపుకోండి. ఇప్పుడు కావలసినంత కారం వేసుకోండి.
కోసి పెట్టుకుని టమాటా ఇప్పుడు వేసుకుంటామా. వేసుకోండి టమాటా. టమాటా మీద కొంచెం సాల్ట్ వేసుకోండి. టమాటా అనేది మగ్గుతుంది, వేరంగా తొందరగా మగ్గడం అనేది జరుగుతుంది. ఒక 2 నిమిషాలు అది టమాటా మగ్గినంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా ఈ వీడియో అనేది వండేది అనేది మా ఆవిడ వండుతుంది, నేను వీడియో తీస్తుంటాను. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్కటి టేస్ట్గా వండుతుంది. దానివల్ల ఆమె వంట కాంబినేషన్ అంతా ఆమెదేని నేనేం వీడియో తీయడానికి నేను చెప్తుంటాను. ఇప్పుడు ఇదంతా మొత్తం మంచిగా వేగినాక నీళ్ళు వేసుకుంటామా. ఇప్పుడు వేగింది, నీళ్ళు వేసుకుంటామా. కావాల్సినంత వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి 10 నిమిషాలు. ఇప్పుడు మూత తీసుకుంటాం పైది. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్. కలుపుకోవాలి కొంచెం. ఇప్పుడు కర్రీ అయితే మనకి దగ్గరికి అయితే అయ్యింది. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ ఏమైనా ఇప్పుడే వేసుకోవాలా, చాలకపోతే తక్కువ అయినట్లయితే. అలాగే ఇదిగో ఇప్పుడు కూర అనేది దగ్గరికి అనేది అవుతుంది, కలర్ఫుల్గా వస్తుంది కూర. కొత్తిమీర అయితే లేదు, మీ కాడ ఉంటే వేసుకోండి కొత్తిమీర.
ఇదిగో పీతలు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్